చూస్తాం. శివశక్తికి IAU ఆమోదం, చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రదేశానికి ప్రధాని ప్రకటన చేసిన 7 నెలల తర్వాత అంటూ ఒకటి చూస్తాను. జైలు నుంచి కేజ్రీవాల్ పాలన షురు, నోట్ ద్వారా ప్రభుత్వ ఆదేశాలు జారీ, సొరైన్ను చూసి నేర్చుకోండి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అంటూ ఒకటి చూస్తాను. మోడీ 28 పైసా PM, అందరూ అలాగే పిలువండి DMK నేత ఉదయనిధి స్టాలిన్ అంటూ ఒకటి చూస్తాను. రైట్. ఆలస్యం ఎందుకు? లోక్సభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ జాప్యం, ప్రశ్నిస్తున్న సొంత కేడర్, ఇంకా 8 స్థానాలు పెండింగ్లోనే, గెలుపు గుర్రాలు లేరా, లేదంటే పొలిటికల్ మైండ్ గేమ్, రాజకీయ వర్గాలు మొదలైన చర్చ, ఇప్పటికే 4 వలస నేతలకు టికెట్లు. ఇది గుర్తు పెట్టుకోండి. ఇంకా వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ టికెట్లు ఆపుతున్నదంటే కారణం చాలా బలమైనటువంటి జనాలు, బలంగా మా వాళ్ళే అనుకున్నటువంటి కేసీఆర్ చాలా వచ్చేస్తుంది. సికింద్రాబాద్ లో బొంతురామ్మన్ అయ్యే వరకు నురానికి టికెట్ ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆగం చేసారు, వాస్తవంగా అన్యాయం చేశారు. ఇట్లా ప్రతి దగ్గర మెదక్లో నీలమ్మకు టికెట్ కన్ఫర్మ్ అంటారు, రేపు కొత్త వాళ్ళు వస్తే నీలమ్మకు టికెట్ కట్ చేస్తారు. నిజామాబాద్లో ఎవరు జీవన్ రెడ్డికి అంటారు, ఇంకొకరు కొత్త వాళ్ళు వస్తే అది కూడా కట్టు. భువనగిరిలో చామల కిరణ్ రెడ్డి అని ఇంకోరని పలు పేర్లు వస్తా ఉన్నాయి, అక్కడ కూడా కట్టు. వాస్తవంగా మేమేమంటున్నాం, అరే మీ అధికారంలో ఉంది కదా, అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి క్యాడర్ ఏది కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ జీవితాలు తయారు చేసినటువంటి వాళ్ళకి ఇవ్వండి టికెట్లు, ఇచ్చి గెలిపించుకోండి. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే మీ పార్టీలో ఉన్న వాళ్ళకి టికెట్లు అని చెప్తా ఉన్నాం. ఉదాహరణకు భువనగిరికి సంబంధించిన విషయానికి వస్తే ఆడ ఎవరు మన పున్నా కైలాష్ నేత, తెలంగాణ ఉద్యమంలో వందలాది కేసులున్నాయి. ప్లస్ ఎట్ ది సేమ్ టైం మీ NSCA నుంచి వచ్చినటువంటి బిడ్డ అనే NSCA నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా జనరల్ సెక్రటరీగా ఉన్నాడు, కీలకమైన నేతగా ఉన్నాడు. ఆయనకి ఇవ్వమని అడుగుతాను. కోమటిరెడ్డి ఫ్యామిలీ కూడా ఈరోజు ఇక్కడ పద్మశాలి బిడ్డకి ఇవ్వాలి, బీసీలకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, పలు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అంటే నెక్స్ట్ లెవెల్ వేరు, దాని తర్వాత టికెట్ ఇచ్చిన తర్వాత ఓడగొడతారా ఓడిపిస్తారా, ఇస్తే బాగుంటుంది కదా. ఇస్తే బీసీ బిడ్డలకు, వాళ్ళకు, అలాంటి ఉద్యమకారులకు, పేద బిడ్డలకు ఇస్తే మీ పార్టీ కోసం జీవితాలు త్యాగం చేస్తున్నారు, తెలంగాణ కోసం జీవితాలు త్యాగం చేస్తారు కదా వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇవ్వమని చెప్తా ఉన్నాం. మీ అక్కడ ఉన్న ముఖ్యమైన నేత కోమటిరెడ్డి ఫ్యామిలీ కూడా చెప్తా ఉంది ఇవ్వమని. ఎందుకు ఇస్తలేరు? ఇవ్వాలి కదా, ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది. ఆడ ఏంటంటే రెడ్లకి ఇవ్వాలని ఒక పెట్టుకున్నారు. మీకు రెడ్లు తప్ప వేరే క్యాస్ట్ కమ్యూనిటీ కానీ వేరే వర్గాలు కానీ ఎవరు కూడా మీకు కనబడుతున్నట్టు వాస్తవంగా. రెడ్డు బాగుపడితే తెలంగాణ బాగుపడ్డట. అండ్ మోర్ ఓవర్ రీసెంట్ టైమ్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది, ఇంతకుముందు అంతా వెలమ రాజ్యం అని మొత్తుకున్నటువంటి వీళ్ళు ఇప్పుడు రెడ్డి రాజ్యం వచ్చిందనేటువంటి చాలా ప్రస్ఫుటంగా, అంటే ఇక్కడ చూసిన వాళ్ళు తప్ప ఇంకెవరు కనబడట్లేదు. అంటే ఇది మీరు కోరుకున్న తెలంగాణ, లేదంటే మీరు తీసుకొస్తున్న మార్పు తెలంగాణ ఇదేనా? ఇది మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీంట్లో. రైట్. ఆలస్యం ఎందుకు? లోక్సభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ జాప్యం, ప్రశ్నిస్తున్న సొంత కేడర్, ఇంకా 8 స్థానాలు పెండింగ్లోనే, గెలుపు గుర్రాలు లేరా, లేదంటే పొలిటికల్ మైండ్ గేమ్, రాజకీయ వర్గాలు మొదలైన చర్చ, ఇప్పటికే 4 వలస నేతలకు టికెట్లు. ఇది గుర్తు పెట్టుకోండి. ఇంకా వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ టికెట్లు ఆపుతున్నదంటే కారణం చాలా బలమైనటువంటి జనాలు, బలంగా మా వాళ్ళే అనుకున్నటువంటి కేసీఆర్ చాలా వచ్చేస్తుంది. సికింద్రాబాద్ లో బొంతురామ్మన్ అయ్యే వరకు నురానికి టికెట్ ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆగం చేసారు, వాస్తవంగా అన్యాయం చేశారు. ఇట్లా ప్రతి దగ్గర మెదక్లో నీలమ్మకు టికెట్ కన్ఫర్మ్ అంటారు, రేపు కొత్త వాళ్ళు వస్తే నీలమ్మకు టికెట్ కట్ చేస్తారు. నిజామాబాద్లో ఎవరు జీవన్ రెడ్డికి అంటారు, ఇంకొకరు కొత్త వాళ్ళు వస్తే అది కూడా కట్టు. భువనగిరిలో చామల కిరణ్ రెడ్డి అని ఇంకోరని పలు పేర్లు వస్తా ఉన్నాయి, అక్కడ కూడా కట్టు. వాస్తవంగా మేమేమంటున్నాం, అరే మీ అధికారంలో ఉంది కదా, అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి క్యాడర్ ఏది కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ జీవితాలు తయారు చేసినటువంటి వాళ్ళకి ఇవ్వండి టికెట్లు, ఇచ్చి గెలిపించుకోండి. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే మీ పార్టీలో ఉన్న వాళ్ళకి టికెట్లు అని చెప్తాను. ఉదాహరణకు భువనగిరికి సంబంధించిన విషయానికి వస్తే ఆడ ఎవరు మన పున్నా కైలాష్ నేత, తెలంగాణ ఉద్యమంలో వందలాది కేసులున్నాయి. ప్లస్ ఎట్ ది సేమ్ టైం మీ NSCA నుంచి వచ్చినటువంటి బిడ్డ అనే NSCA నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా జనరల్ సెక్రటరీగా ఉన్నాడు, కీలకమైన నేతగా ఉన్నాడు. ఆయనకి ఇవ్వమని అడుగుతాను. కోమటిరెడ్డి ఫ్యామిలీ కూడా ఈరోజు ఇక్కడ పద్మశాలి బిడ్డకి ఇవ్వాలి, బీసీలకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, పలు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అంటే నెక్స్ట్ లెవెల్ వేరు, దాని తర్వాత టికెట్ ఇచ్చిన తర్వాత ఓడగొడతారా ఓడిపిస్తారా, ఇస్తే బాగుంటుంది కదా. ఇస్తే బీసీ బిడ్డలకు, వాళ్ళకు, అలాంటి ఉద్యమకారులకు, పేద బిడ్డలకు ఇస్తే మీ పార్టీ కోసం జీవితాలు త్యాగం చేస్తున్నారు, తెలంగాణ కోసం జీవితాలు త్యాగం చేస్తారు కదా వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇవ్వమని చెప్తా ఉన్నాం. మీ అక్కడ ఉన్న ముఖ్యమైన నేత కోమటిరెడ్డి ఫ్యామిలీ కూడా చెప్తా ఉంది ఇవ్వమని. ఎందుకు ఇస్తలేరు? ఇవ్వాలి కదా, ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది. ఆడ ఏంటంటే రెడ్లకి ఇవ్వాలని ఒక పెట్టుకున్నారు. మీకు రెడ్లు తప్ప వేరే క్యాస్ట్ కమ్యూనిటీ కానీ వేరే వర్గాలు కానీ ఎవరు కూడా మీకు కనబడుతున్నట్టు వాస్తవంగా. రెడ్డు బాగుపడితే తెలంగాణ బాగుపడ్డట. అండ్ మోర్ ఓవర్ రీసెంట్ టైమ్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది, ఇంతకుముందు అంతా వెలమ రాజ్యం అని మొత్తుకున్నటువంటి వీళ్ళు ఇప్పుడు రెడ్డి రాజ్యం వచ్చిందనేటువంటి చాలా ప్రస్ఫుటంగా, అంటే ఇక్కడ చూసిన వాళ్ళు తప్ప ఇంకెవరు కనబడట్లేదు. అంటే ఇది మీరు కోరుకున్న తెలంగాణ, లేదంటే మీరు తీసుకొస్తున్న మార్పు తెలంగాణ ఇదేనా? ఇది మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీంట్లో.